It's like a glitch. So this is a Gambit screen. I think you can see there. Okay. So Gambit, you can see that. అంటే నువ్వు మీరు సాల్వర్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఇది ఫైల్, ఎడిట్, సాల్వర్. రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఆపరేషన్, ఇందులో 4 ఉన్నాయి చూడండి. జామెట్రీ, ఓకే, మెష్, జోన్ అండ్ టూల్స్. ఇదంతా విజిబిలిటీ, జూమింగ్, వైర్ ఫ్రేమ్ అండ్ వాటి గురించి ఉపయోగపడతాయి. మెష్ క్వాలిటీ చెకింగ్. సో మనం చేయాల్సింది ఏంటంటే గ్యాంబిట్లో ఒక మనం తీసుకున్న ప్రాబ్లమ్ని మోడల్ చేయాలి. సో సాల్వర్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఫ్లూయెంట్. సో ఇప్పుడు మోడల్ చేయాలి. మోడల్ అంటే మనం జామెట్రీ క్రియేట్ చేయాలి. జామెట్రీ మనం అనుకున్నది ప్లేట్, ఇన్బిల్ట్ ఉన్న కొన్ని జామెట్రీస్ ఫేసెస్ ఉన్నాయి చూడండి. రెక్టాంగిల్, సర్కిల్, ఎలిప్స్ అని. రెక్టాంగిల్ తీసుకున్నాను నేను. 1 1 ఈచ్ సైడ్ 1 అనుకున్నాను. దాని లేబుల్ ఇస్తాను నేను, ప్లేట్. ఓకే, రెక్టాంగులర్ ప్లేట్ క్రియేట్ చేసి చూడండి. సో షేడ్ చేస్తే మనకి ఇది వైర్ ఫ్రేమ్ చూస్తే ఇలా, అదర్వైజ్ షేడ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇది జామెట్రీ క్రియేట్ చేసాము. ఇది సాలిడ్ అని మనం డిఫైన్ చేయాలి. అది కంటిన్యూమ్లోకి వెళ్ళి స్పెసిఫై కంటిన్యూమ్ టైప్స్ అన్నారు కదా. ఇక్కడ ఈ జామెట్రీని తీసుకుని ఇది సాలిడ్, బై డిఫాల్ట్ ఫ్లూయిడ్ ఉంటుంది, మనం సాలిడ్గా డిఫైన్ చేయాలి. దానికి నేమ్ ఇవ్వాలి, ఇట్స్ ఎ ప్లేట్ అని. ఓకే, అది కంటిన్యూ. తర్వాత బౌండరీ కండిషన్స్ని డిఫైన్ చేసుకోవాలి. ఇది ఈ ఎడ్జింగ్, హాట్ ఎడ్జింగ్, హాట్ అని అలా మనం టెంపరేచర్స్ అయిన తర్వాత ఇచ్చుకుందాం. ఇది ఈ 3 ఎడ్జెస్ కోల్డ్. ఓకే, తర్వాత మెష్ చేస్తాను నేను ఈ ఫేస్ని. ఇది క్వాడ్ మెష్. ఓకే, 0.1 అని ఇంటర్వల్ స్పేసింగ్ ఇస్తాను చూడండి. అది మెష్ చేసింది. ఇది సింగిల్ ప్లేట్ ఉండింది, ఇప్పుడు 100 పార్ట్స్గా డివైడ్ చేసింది. 3 3 6 9 10 10/10 అంటే 100 ప్లేట్స్ లాగా అజ్యూమ్ చేసుకొని ఇప్పుడు మనం ఈచ్ ప్లేట్ని అది ఈక్వేషన్ ఏదైతే మనం గవర్నింగ్ ఈక్వేషన్ అని చెప్పామో ప్రాబ్లం డెఫినేషన్లో, అది సాల్వ్ చేయగలుగుతుంది. ఇది మనం కోర్స్ మెష్ అనమాట. ఇది క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా వచ్చిన యాక్యురసీ ఉండదు. దాన్ని అండూ చేసి నేను మళ్ళీ కొంత మెష్ని 0.01 100 పార్ట్స్ చేస్తాను ఈచ్ ఎడ్జ్. చూడండి ఎంత ఫైన్ మెష్ వచ్చిందో మీరు చూస్తే, అదిగోండి అంత ఫైన్ మెష్ వచ్చింది. ఇది మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ మెష్ 2D కాబట్టి 2Dని ఎక్స్పోర్ట్ చేయాలి. పేరు పెట్టుకోవాలి దానికి, ఫైల్ నేము టెస్ట్ కేస్ ప్లేట్, టెస్ట్ ప్లేట్ అని పెట్టాను. యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ట్రాన్స్క్రిప్ట్లో మీకు చూపిస్తుంది చూడండి, మెష్ వాజ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు ప్లేట్ _test_ ప్లేట్ అని. సో ఇది వెరిఫికేషన్ చేసి. ఓకే, ఇది మనం గ్యాంబిట్ చేసే విధానం. ఎటువంటి కాంప్లెక్స్ షేప్ అయినా మనం ఇక్కడ మోడల్ చేసి మెష్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.